అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బానే ఉన్నాను. ఈ వీడియోలో మీకు నేను హాస్టల్ ఎళ్ళినప్పుడు నా లిఖిత జపం పుస్తకాన్ని ఇవ్వడానికి ఎళ్ళాననమాట ఒక పెద్దావిడకి. ఆవిడ షీ లీవ్స్ అలోన్ ఆవిడ ఒక్కళ్ళే ఉంటారు. ఆవిడ ఎంత సంతోషపడిపోయారంటే, ఆవిడ రాసిన పాత పుస్తకాలన్నీ తీసుకొచ్చి చూపిచ్చారనమాట. ఆవిడంతట ఆవిడ మామూలుగా నోట్‌బుక్‌లో గీతలు గీసుకొని పెద్ద శ్రీరామ రాసుకున్నారు. ఆవిడ కూడా తెలుసనమాట. అయోధ్య వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకం కూడా చూపిచ్చారు. అది కూడా గడి చిన్నగా ఉందనమాట. ఆవిడ కొంచెం ఔట్ సైడ్ రాయాల్సొచ్చింది. నా పుస్తకం చూసి చాలా సంతోషపడ్డారావిడ. సో, అది చూపిస్తాను మీకు. అంటే ఆవిడని చూపిచ్చట్లేదులెండి. ఆవిడ అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ హూ దట్ ఈస్. ఎవరన్నది చెప్పకుండా మామూలుగా ఆవిడ రాసిన పుస్తకాలవి చూపిస్తాను. తర్వాత నేనిక్కడ పంచిపెట్టినాను గదా! వాళ్ళు మళ్ళీ వాట్సాప్‌లో నాకు చాలా నచ్చిందని చెప్తున్నారు. అది కూడా చూపిస్తాను. ఆ రెస్పాన్సెస్ చూపిస్తాను. ఆ తర్వాతేమో ఇంకెవరైనా మీరు ఇష్టపడి ప్రింట్ చేస్తాము, మాకు పంచిపెడతాము, మా అమ్మ సంవత్సరీకాన్ని గాని, మా అమ్మమ్మ సంవత్సరీకం వస్తుంది, లేకపోతే అకేషన్‌కి పెళ్ళిళ్ళకైనా సంతోషమైనా ఏదైనా కూడా దానికి మీరు పంచి పెట్టాలనుకుంటే నేను పీడీఎఫ్ పంపిస్తాను. నాకు కాంటాక్ట్ చేయండి. ఈమెయిల్ చేయండి. ఆహ్, ఇంగ్లీషు, తెలుగే కాకుండా ఇంగ్లీషు, అదర్ లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీషు ఎనీ అదర్ లాంగ్వేజ్ మనం రాసుకోవచ్చనమాట. తమిళం గానీ, మలయాళం గానీ ఏదైనా వేరే భాషలో మీరు రాసుకుందామంటే అది కూడా ఉపయోగమే. ఇది జస్ట్ టూల్ అంతే. మనందరం సుఖంగా, సంతోషంగా మైండ్ కామ్ అవుతే మనం హ్యాపీగా ఉంటాం. పక్క వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తాం. అంతే అనమాట. అది మనం సంతోషంగా ఉంటే మనం పక్క వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటాం. నవ్వుతూ ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఆహ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా లైక్ బటన్ పెట్టండి. చివరిదాకా చూడండి. థ్యాంక్స్. సో, ఈ పుస్తకం శ్రీ రామకోటి అని ఉంది. ఇదేమో ఒక్క నిమిషం. ఇది అయోధ్య గుడి నుంచి వాళ్ళు పంపించారండి. ఈవిడ రాశారు పెద్దావిడ. చక్కగా అంటే చూసారా గడిలో ఓం శ్రీరామ రాయడానికి కష్టమైంది ఆవిడకి. కొంచెం అవుట్ సైడ్ వచ్చింది. కానీ జాగ్రత్తగా చిన్న అక్షరాలతో రాశారు. మామూలుగా ఈ నోట్‌బుక్‌లో ఆవిడంతటా ఆవిడ గీతలు గీసుకుని రాసుకున్నారన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూసారా నా గడి నేను చేసిన పుస్తకం గడి పెద్దది పెట్టించాను. మీకు తెలుస్తుంది తేడా. ఇక్కడ కూడా ఈవిడ ఇలాగ మామూలు నోట్‌బుక్‌లోనే గీతలు గీసుకుని చేసేసారనమాట. సో, ఈ పుస్తకం అంతా రాశారు. సో, దీంట్లో ఆవిడకి కొంచెం ఆవిడకి కావాల్సినంత స్పేస్ పెట్టుకుని ఓం శ్రీరామ రాసుకున్నారు. రామకోటి రాశారు. కానీ ఇది ఏంటంటే గడి చాలా చిన్నది ఇస్తారండి. చాలా కష్టపడి రాయాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకి మరీ కష్టం. ఇప్పుడు ఈ గడి అయితే చాలా బాగుంటుంది. ఒక ఆవిడ రాసిన శ్రీరామకోటి గురించి మీకు చెప్దామని తీశానమాట. సో, ఇదేమో ఓం సాయిరామ్ అని ఒక ఆవిడ రాశారు. ఇదేమో జీసస్ గురించి అది కూడా రాశారనమాట. వీళ్ళు పంపించిన రెస్పాన్సెస్ చూశారు కదండి. ఈ జీసస్ అని రాసిన వాళ్ళు ఉన్నారు, ఓం సాయిరామ్ అని రాసిన వాళ్ళు ఉన్నారు. సో, ఏదన్నా రాసుకోవచ్చనమాట. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.